చెరువులో జరిగిన భూ వివాదం కేసులో ఇప్పటివరకు 32 మందిపై కేసు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు మెరిమిశెట్టి పాండుని కర్ణాటకలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా వివరించారు. డీఎస్పీ వివరాలు వెల్లడిస్తుండగా నిందితుడు పాండు కలుగచేసుకుని తనను 4 రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకి గురి చేశారని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకుండా చిత్రహింసలు పెడుతున్నారని వాపోయాడు. గమనించిన పోలీసులు వెంటనే నిందితుడిని అక్కడి నుండి తరలించారు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకపోవడం వెనుక ఏముందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ తర్వాత 1.5 ఎకరాకు సంబంధించినటువంటి ఈ యొక్క దాల్మిల్ సూరి దానికి ఎదురుగున్నటువంటి ఆ భూమి విషయంలో వీళ్ళ దగ్గర 2.5 కోట్లు చీట్ చేయడం జరిగింది అనేటువంటిది వాళ్ళు దానికి మారుగా ఈ యొక్క 7.5 సెంట్ల భూమిని ప్లస్ 1.5 ఎకరా సంబంధించినటువంటి భూమికి సంబంధించి రిజిస్టర్ చేయడం జరిగింది దాల్మిల్ సూరి యొక్క వాళ్ళ వైఫ్. ఈ క్రమంలో పూర్తిగా హక్కులు ఉండడము, తర్వాత వాళ్ళు కోర్టుకు వేస్తే కూడా వాళ్ళకి ఇది కాకుండా వీళ్ళే ఓనర్లుగా ఉన్నప్పుడు ఆ భూమిలోకి మన రెవెన్యూ పీపుల్ ద్వారా ఆ భూమిలోకి పంపడం జరిగింది. వాళ్ళు చేరుకున్న తర్వాత ఈ యొక్క 7వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటుండగా ఈ యొక్క దాల్మిల్ సూరి అతని అనుచరులు దాదాపుగా 35 నుంచి 40 మంది దాకా దానికి సహకరించినటువంటి ఈ యొక్క ఇప్పుడు మీకు చూపించినటువంటి పాండు అలియాస్ పండు ఇతని యొక్క నేరస్తుడు ఈ ముద్దులో